బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 243 స్థానాలకు 200కు పైగా గెలుపొందిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దీంతో బీజేపీ మండల అధ్యక్షులు సత్యవేడు బాలాజీ ఆధ్వర్యంలో మండల బీజేపీ సీనియర్ నాయకులు, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మునికృష్ణయ్య ముఖ్య అతిథిగా టపాసులు పేలుస్తూ స్వీట్లు అందరికీ పంచిపెడుతూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరలా మద్దతు నిలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన బీహార్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే దేశాభివృద్ధికి, అలాగే దేశ రక్షణకు గాను తీసుకుంటున్న నిర్ణయాలను దేశ ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. కాబట్టి దేశాని కోసం, నిజంగా దేశ అభివృద్ధి కోసము, దేశ ప్రజల సంక్షేమం కోసము ఎవరు పనిచేస్తున్నారని తెలుస్తున్నారు. కాబట్టి ఈరోజు 24 గంటలు అసత్య ప్రచారం చేస్తూ ఓటు చోరీ అని, ఈవీఎం హ్యాక్లని, ఏదో ఒక రకంగా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ వంతు గుణపాఠం చెప్పే విధంగా ఈరోజు బీహార్ ప్రజలు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని సక్రమంగా ఓటు వేసి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం కాంగ్రెస్ పార్టీకి తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇంకా దేశంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేదు అని తెలియజేసుకుంటూ 2047 కల్లా వికసిత్ భారత్గా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడింది. కాబట్టి దానికోసం నిర్విరామంగా పనిచేస్తున్న మన పార్టీకి